ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనం కథా సరిసాగరంలో స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నాం కదా రమ్మగారు. వీడు మరి యాత్రాపురికి వెళ్ళాడా? వెళ్ళాడు. అయితే ఏమైంది, ఈ దాసరాజుతో కలిసి పెద్ద పడవ ఎక్కారు వీళ్ళు. ఎక్కితే ఆ పడవలో వెళ్తున్నాడు. ఏవో రకరకాల కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటారు కదా. ఇతను ఈ ఊర్లో తిరిగేటప్పుడు వీళ్ళ మేనమామ కొడుకు ఒకడు కనపడ్డాడు ఇక్కడ దాసరాజు శక్తివేగుడికి. అంటే బయలుదేరే లోపల శక్తిదేవుడు తిరిగాడు ఊరంతా. తిరిగితే ఇతనికి ఒక బ్రాహ్మణ కుటుంబం ఒకళ్ళతో పరిచయం అయింది. నువ్వెవరు ఏమిటి అని అన్నీ కనుక్కున్నాక తెలిస్తే వీళ్ళ మేనమామ కొడుకే. అతను ఎన్ని రోజుల్లో వీడిని దగ్గర కూడా పెట్టుకున్నాడు. తర్వాత పడవ బయలుదేరింది, పడవతో బయలుదేరాడు. ఈ బయలుదేరిన తర్వాత ఏమైంది, ఆ సముద్రంలో వెళ్తూ ఉంటే సడన్గా సముద్రంలో ఎట్లా కనపడిందంటే రెక్కలు సాసుకున్నది ఏదో పైకి వస్తున్నట్టు కనిపించింది. ఇతను చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దాసరాజు దగ్గరికి. ఏదో కనపడుతోంది, అదేమిటి అని అడిగేసరికల్లా అప్పుడు అందరూ చూసుకున్నారు. వటవృక్ష దేవుడు ఆయన. అదొక మర్రి చెట్టు సముద్రంలో నుంచి పైకి వచ్చినట్టుగా ఉంటుంది. దాని పక్క నుంచి ఒక అగాధం ఉంది. తప్పుకుని వెళ్ళగలిగితే దొరికిపోవచ్చు. ఈ చెప్పాడు ఈ వటవృక్ష దేవుడు. ఆయుష్ ఉన్నవాడే ఇక్కడ బతుకుతాడు, లేనివాడు చేయగలిగేది ఏం లేదు అనగానే దుఃఖం వచ్చింది. నేను ఒకసారి అందులో పడ్డా, ఏదో చేప కడుపులో చేరాను, ఎటకొచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఏదిలా అయిపోతుంది. అయితే ఈయన ఏమన్నాడంటే, నన్ను క్షమించు, ఈ దారిలో ఈ ప్రమాదం ఉంది, నువ్వు ఆశావహుడివి, నీకు వీలైతే ఒక మర్రి చెట్టు కొమ్మాన్ని పట్టుకుని నీ ప్రాణాలు కాపాడుకో ఓకే అని చెప్పాడు. ఈ పడవలో చాలామంది జనమేం లేరు, ఎందుకంటే వీళ్ళు దీనికోసమే బయలుదేరారు. పడవ మాత్రం అగాధంలో పడిపోయింది. ఈ దాసరాజు ఉన్నాడుగా సత్యవ్రతుడు, ఆయన అందులో పడిపోయాడు. కానీ ఈ మన కుర్రాడు శక్తిదేవుడు మాత్రం ఇతను సరిగ్గా అది మలుపు తిరిగి వెళ్తూ ఉండగానే చేతికి అందిన ఒక మర్రి ఊడ పట్టుకుని ఆ మర్రి చెట్టు మీదకి చేరిపోయాడు. విపరీతంగా దుఃఖం వచ్చింది. ఎంత ఏడ్చాడో ఆ చెట్టు మీద కూర్చుని. ఇదేం కర్మ, ఎక్కడ నా ఊరు, ఏమిటి నేను ఇక్కడికి వచ్చాను, నా వల్ల ఈయన పోయాడే, నేను అడగకపోతే ఆయన వెళ్ళేవాడే కాదు. ఆయన ఎవరో తాపస్ చెప్పాడు అనగానే ఆ మాట పట్టుకుని బయలుదేరాడు. నేనేం చేయను రా దేవుడా, ఇప్పుడు ఇంటికి వెళ్ళే మార్గం ఏది, నాతో వచ్చిన పడవ పడిపోయింది, నేను ఎవరితోటి వెళ్తాను, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆ చెట్టు మీద కూర్చుంటే తనకి ఉండుండి పిచ్చి గాలి వస్తున్నట్టు తెలిసింది. ఏమిటా అని చూస్తే పెద్ద పెద్ద రెక్కలున్న పక్షులు వాలుతున్నాయి ఆ చెట్టు మీద. గూళ్ళున్నాయి, ఇంతంత గుడ్లు. ఇతను కింద భాగంలో దాక్కున్నాడు. అయితే ఆ పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నాయి. గండభేరుండాలంటారు, గండభేరుండ పక్షి. మనకు ఆ గండభేరుండం ఏమిటో తెలియదు, భేరుండమే బాకి వస్తుంది. ఆ గండభేరుండాలు కేవలం ఈ కథల్లోనే కనపడతాయి. అతి పెద్ద పక్షులు, రాక్షస పక్షులు. అయితే ఏమైంది, వాళ్ళు అవి మాట్లాడుకుంటున్నాయి. ఏమిటంటే, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ఒక పెద్ద పక్షి చెప్తోంది, నేను కనకపురికే వెళ్తాను రేపు ఉదయం, అక్కడైతే పుష్కలంగా ఆహారం దొరుకుతుంది, కనకపురి చేరాక తర్వాత సంగతి తర్వాత చూస్తాను అనగానే ధైర్యం వచ్చింది. అమ్మా, ఇది కనకపురికి వెళ్తుంది. ఇప్పటిదాకా ఆ పురి తెలుసు అని చెప్పిన వాడిని ఒక్కడిని చూడలేదు. అవును, 800 ఏళ్ల తపస్సున్న వయసున్న తపస్వికి తెలీదు, 1400 వాళ్ళకి తెలీదు. గండభేరుండానికి తెలిసే ఇది బాగానే ఉందని ఏం చేశాడు ఇతను, ఇప్పుడు తన నడువుకి బట్టలు ఉన్నాయిగా, ఏవో ఒక సుమారుగా మంచి వస్త్రాలే ఉన్నాయి, నడువుకున్న దట్టి తీసి అలాగా ఆ పక్షి నిద్రపోతుంటే అది పడుకుంది, ఇట్లా ముక్కుని ఇట్లా రెక్కల్లో దాచుకుని పడుకుంది. దాని రెక్కల సందుకు చేరిపోయాడు. ఈ దట్టితోటి దాని కాలి పై భాగానికి తనని వేసుకుని కట్టేసుకున్నాడు. ఆ రెక్కలు పుచ్చుకొని కూర్చుని ఉన్నాడు. ఓ చీమ వాలినట్టుగా కూడా లేదు ఆ పక్షికి, అది అంత ఉంది. అది ఆ మర్రి చెట్టు కొమ్మ మీద నిలబడి ఉంటే ఆ పక్షి చెట్టు కనబట్టల్లా అంత ఉంది. సరే, తెల్లవారింది. సూర్యోదయం అవటం ఏంటి, పక్షి జయ్యమని లేచింది. ఆ కాలుని కట్టిన తాడును గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్నాడు ఇతను. ఎగిరి 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 ఇది ఎక్కడికో వెళ్ళి ఆ పక్షి ఒక బ్రహ్మాండమైన కొండ మీద వాలింది. ఆ కొండ మీద ఏ పక్కన చూసినా బంగారపు రంగు చెట్లు, అన్నిటి నిండా కాయలు,
ఆకుపచ్చటివి ఉన్నాయి, బంగారపు రంగువి ఉన్నాయి. ఏమిటో అదొక తోటలాగా ఉంది. సరే ఏం చేశాడు, మెల్లిగా దాన్ని కాలికి కట్టిన తాడు కూడా తీసేసుకున్నాడు. అది వెళ్ళి 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 ఆ కొండ మీద బోళ్ళంత పెద్ద పెద్ద చెట్ల సమూహం ఉంటే ఒక చెట్టు మీద వాలింది. ఇతను దాని రెక్కల సందు నుంచి అలాగా జారి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. కాసేపటికి పక్షి వెళ్తూ ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇతను ఏదైనా కనకపురం చూద్దాం, తర్వాత సంగతి తర్వాత, రేపు ఇంటికి ఎలా వెళ్తాం అవంతా ఆలోచించలే. ఇంకా ఆలోచన లేదు, కనకపురం చూడడం అంతే జీవితాశయం, పోతే పోతాం. దిగి కిందకు వచ్చాడు. అనేక రకాల చెట్లు, పువ్వులు ఘుమఘుమలాడిపోతూ, సీతాకోక చిలుకలు, చిలుకలు, అక్కడక్కడ కూర్చోటానికి చిన్న చిన్న గట్లు, ఏదో ఒక పక్కన సెలైర్ లాంటి ఒక కొలం లాంటిది. వాట్ల మధ్యలో తిరగటం మొదలుపెట్టాడు. ఆ పండు ఈ పండు కోసుకుని తిన్నాడు. ఇంతలో ఒక ఇద్దరు స్త్రీలు నీళ్లు ముంచుకోవడానికి వచ్చారు అక్కడికి. ఓహో, ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఆశ్చర్యపోయారు. మహానుభావ, నువ్వెవరివి? మానవుడిలాగే ఉన్నవే, ఇక్కడికి ఎలా వచ్చావు అన్నారు. ఇతను ఇదేం ప్రాంతం అంటే ఇది కనకపురి అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాడు. అమ్మ, కరెక్ట్ చోట దిగాం. నేను ఈ కనకపురిని చూడ్డానికి భూలోకం నుంచి వచ్చానన్నాడు. అనగానే వాళ్ళు ఏమన్నారు, దా మాతో పాటురా, మా రాణిగారిని చూపిస్తాం అని చెప్పి దేవిని దర్శిద్దు గాని అని వెంబడి పెట్టుకు తీసుకుపోయారు. దేవో ఎవరో చూసేయాలి ముందు, అంతే, చూడడం తప్ప రెండో పాయింట్ లేదు. ఇంకా వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే లోపలికి వెళ్తే పెద్ద భవనం, అంతా బంగారుమయం, పెద్ద పెద్ద సింహాసనాలు, కుర్చీలు, బల్లలు, ఒక రాజప్రాసాదంలోకి వెళ్తున్న భావం కలిగించేది. అంతకుముందు ఇతను రాజుగారింటికి వెళ్ళాడు, కనకరేఖ దగ్గరికి. అంతకంటే అమోఘంగా ఉంది. ఎన్నో అంతస్తులు, బోలెడన్ని గదులు, ఎంతమందో పరిచారికలు. అసలు ఎంత అందంగా ఉందో ఆ వాతావరణం, ఎంత బాగుందో. లోపలికి తీసుకెళ్తే లోపల ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆవిడ ఆశ్చర్యపోయింది ఇతన్ని చూసి. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఏమిటి అని అడిగింది. ముందు ఆయన కూర్చోబెట్టి అతన్ని కాళ్ళకి నీళ్లు తెప్పించింది, మంచినీళ్ళు ఇచ్చింది, తినడానికి ఏమిటో పెట్టింది, పళ్ళు గిళ్ళు తీసుకొచ్చారు. బాగా అంటే అతిథిని ఎంత సేవించచ్చో అంత సేవించారు. సేవించాక అడిగింది, ఎవరు నువ్వు, ఏమిటి కథ అంటే, ఇలా నేను కనకరేఖ అనే ఒక రాజుగారి అమ్మాయిని, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కనకపురిని చూసిన వాడినే వివాహం చేసుకుంటానని. ఆ కనకపురి ఎక్కడుందో వెతుక్కుంటూ బయలుదేరాను, ఇక్కడికి చేరాను. మీరెవరు, ఈ కనకపురి రహస్యం విశేషం ఏమిటి అని అడిగాడు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా పేరు చంద్రప్రభ, మా తండ్రి విద్యాధరపతి, విద్యాధరులకి రాజు. మేము 4 అమ్మాయిలం. చంద్రప్రభ, చంద్రరేఖ, తర్వాత శశిప్రభ, శశిరేఖ, 4 ఆడపిల్లలు. మేము 4 మా తండ్రితోటే ఉన్నాం. నేను కన్యావ్రతంలో ఉన్నాను. ఒకసారి మా చెల్లెళ్ళు 3 ఒక ఉగ్రగా తపస్సు చేసుకుంటున్న ఒక ఆయన కొలను ఒడ్డున కనపడితే సరదాకి ఆయన మీద నీళ్లు జల్లారు. ఆయన కోపం వచ్చి మమ్మల్ని శపించేశాడు. మానవులుగా పుట్టమన్నాడు మా చెల్లెళ్ళని. నేనేం చేయాలో తెలియలా నాకు. నేను అమ్మవారిని పదే పదే ప్రార్థించాను. మా చెల్లెళ్ళకి ఆ శాపం తప్పించమనంటే ఆవిడ శాపావసానం చెప్పింది. ఒక మానవుడి వల్ల శాపావసానం లభిస్తుంది. మానవుడిగా జన్మించిన వాడు ఎవడో రావాలి. నాకు కూడా మనుష్యుడే భర్త కాగలడని అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది. అందుకని మా నాన్న ఎందరో విద్యాధరులని, పెళ్లి కొడుకుల్ని చూపించినా నేను వివాహం చేసుకోలే. మా చెల్లెళ్ళు 3 భూమి మీద పుట్టడానికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉండిపోయాను. నాకు ఆ దేవి ఆజ్ఞ చొప్పున ఒక మానవుడు ఎవడో వచ్చి నాకు కనపడతాడని, కనిపించినప్పుడు అతన్ని నేను వివాహం చేసుకుంటానని నమ్మకంతో ఇలా దిగులుగా ఉన్నా, చెల్లెళ్ళు లేరు, ఒంటరిదాన్ని అయిపోయినా నేను ఇక్కడే ఉండిపోయాను. మా తండ్రి కొద్ది రోజుల్లో రేపు చతుర్దశి నాడు విష్ణుదేవుడిని కలవడానికి వెళ్తాడు. అప్పుడు నేను వస్తాడు, అప్పుడు నేను కూడా వెళ్తాను. వెళ్ళి ఇట్లా ఒక మానవుడు వచ్చాడని, అతను నేను వివాహం చేసుకుంటానని ఆయన దగ్గర చెప్పి, ఆయన ఆజ్ఞ తీసుకుని, ఆయన అనుజ్ఞ పొంది నేను వివాహం చేసుకుంటాను, నువ్వు నా భర్తవి, నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పింది. బాగానే ఉంది. కనకప్రభని కనకరేఖని పక్క పెట్టాడు. ఈ కనపడుతున్న చంద్రప్రభే కావాలి. ఆవిడ ఏం చేసింది, విద్యాధరులకు కావాల్సిన బోళ్ళని పళ్ళేమిటి, ఆహారాలు ఏమిటి, ఎన్ని రకాలో ఇతనికి ఎన్నో రకాలైన ఉపచారాలు చేసి
అతన్ని పరమ సంతోషంగా ఉంచింది. హాయిగా పడుకున్నాడు, తిన్నాడు, నడిచాడు, ఆమెతో పేకాడాడు. రోజులు గడిచినాయి. చతుర్దశి దగ్గర పడింది. 10 రోజులు గడిచింది. 10 రోజులు ఈ విద్యాధర కన్యకతోటి ఇక్కడే ఉన్నాడు అతను హాయిగా. ఉయ్యాళ్ళు అవి ఊక్కుంటూ, చక్క చెట్లు గిట్లు ఎక్కుంటూ, పళ్ళు కోసుకుని తింటూ, సంతోషంగా ఈ అమ్మాయి సాంగత్యాన్ని అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు. చతుర్దశి దగ్గర పడింది. ముందు రోజే చెప్పింది, నేను రేపు ఉదయమే వెళ్తాను, మా తండ్రిని కలుస్తాను, మరి ఆయన అనుజ్ఞ తీసుకుని మనం వివాహం జరుపుకునేందుకు విష్ణుదేవుడి దగ్గర కూడా అనుజ్ఞ తీసుకోవాలి. మానవుడిని విద్యాధరులు పెళ్లి చేసుకోవాలంటే ఆజ్ఞ కావాలి కదా. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఉండను. నువ్వు పై అంతస్తులో కింద అంతస్తులో తిరగచ్చు, తోటలో హాయిగా విహారం చేయి, నీ ఇష్టం. నడిమంతస్తులోకి వెళ్ళొద్దు, మిగిలిన అన్ని ద్వారాలు తెరిచే ఉంటాయి, ఆ అంతస్తులోకి మాత్రం వెళ్ళబోక అని చెప్పింది. సరే, ఆమెది ఒక రోజు గడువు. ఆమె రేదు మర్నాడు పొద్దునే వెళ్తుంది, తర్వాత రోజు వస్తుంది. తెల్లవారేసరికల్లా రోజు కబుర్లు చెప్పుకోవడానికి ఓ పిల్లుండి పైకి కిందకి తిరుగుతూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే బాగానే ఉంది. ఒకళ్ళే ఉంటే కబుర్లేవి కాకరకాయలు ఏమీ లేవు. ఈ అబ్బాయి పైకి తిరిగాడు, కిందకి తిరిగాడు, శక్తిదేవుడు అన్ని పక్కలా చూశాడు. చూసిన తర్వాత మధ్యాహ్నం అయింది. ఏమిటో ఆ నడిమంతస్తు చూద్దామనిపించింది. మనిషి బుద్ధి కదా, మనిషి బుద్ధి. మధ్యలో అది చూడాలి, ఎలాగా, ఎట్లా మధ్యది చూడాలి. సరే, బాగా ఆలోచించి చూస్తే ఏమవుతుంది అని చెప్పి ఆ మధ్యంతస్తులోకి వెళ్ళాడు. వెళ్తే అదొక పెద్ద హాల్ లాగా ఉంది. ఏదో తలుపు వేసింది. తీయటానికి ప్రయత్నం చేస్తే తలుపు తీయబడింది. అదొక పెద్ద గది. దాంట్లో ఎంత అలంకారం ఉందో, ఎంత బాగుందో, ఎంత కళగా ఉందో. వరుసగా 3 మంచాలు ఉన్నాయి. మంచాల మీద ఎవరో పడుకున్నారు. దగ్గరికి వెళ్ళాడు. ఆ దుప్పటి తొలగించి చూశారు. వాళ్ళు ముసుగేసుకుని చూసేసరికల్లా కనకరేఖ కనిపించింది. ఇక్కడ ఏ కనకరేఖ కోసం ఇదంతా ప్రయత్నం చేసి తన కనకరేఖను అక్కడ చూసొచ్చాడు. ఆవిడే ఇక్కడ ఉంది, ఆమె ఇక్కడ పడుకున్నది. ఇదేమిటి తెల్లబోయాడు, ఇదేమిట్రా అని. ఇవి 3 మండపాల్లాగా ఉన్నాయి. వరుసగా మంచాలు ఉన్నాయి కదా, ఇది ఒక మండపంలో, తర్వాత ఇంకో మంచం, తర్వాత ఇంకో మంచం ఉంది. అక్కడ బతికున్న పిల్ల ఇక్కడ చచ్చిపోయినట్టు పడుకుంది ఏమిటి అనిపించింది. నడిచెళ్ళాడు. ముందు తీస్తే అక్కడ ఇంకో సౌందర్యవతి పడుకుంది. ఇంకో మండపంలోకి వెళ్తే అక్కడ ఇంకో అందగత్తి ఉంది. 3 ఉన్నారు. ఈవిడేం చెప్పింది, నాకు 3 చెల్లెళ్ళు అని. వీళ్ళు ఇక్కడే ఉన్నారే, అర్థం కాలేదు. ఈయన బయటకు వచ్చాడు. ఆ 3వ నడిమి భవనంలోకి వెళ్ళి, నడిమి అంతస్తు అంటే ఫుల్ ఫ్లోర్ కాదు, అది మధ్యలో భవనం అనమాట. దిగొచ్చేసాడు. దిగొస్తే ఒక రత్నాల బావి, దాని దగ్గర ఒక చక్కటి గుర్రం నిలబడి ఉంది. ఎంత బాగుందో గుర్రం. దాని మీద మంచి జీను అది వేయబడి ఉంది. ఈ రత్నాల బావి అంటే బావి ఉండి చుట్టూతా ఏమన్నా ఇది ఉంటుందిగా, అంచు అంతా రత్నాలు పొద్దుగుండే తగతగలాడుతోంది. ఈ ముందు గుర్రం ఎక్కుదాం అనుకున్నాడు. వెళ్ళి ఆ గుర్రం ఎక్కేసరికల్లా ఆ గుర్రం ఏం చేసింది, అది ఒక్క విసురున ఇతన్ని ఆ బావిలోకి తోసేసింది. ఢామన్ బావిలో పడ్డాడు. బావిలో పడి మునిగిపోయి అతను ఇట్లా ఇట్లా కళ్ళు అవి చేసుకుని పైకి తేలేసరికల్లా వర్ధమానపురంలో తేలాడు. వాళ్ళ సొంత ఊరు వర్ధమానపురంలో ఒక కొలను చెరువులు ఉన్నాయిగా. అదే ఆశ్చర్యపోయి, ఇదేమిటి ఇదంతా ఇటా ఉంది, వర్ధమానపురం వచ్చానే అని ఆశ్చర్యపోయాడు. లేచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే సరే ఊళ్ళోకి వచ్చాడు. జనం అంతా మనకు తెలిసిన వాళ్ళే, మన ఊరే అంతా మందే. అక్కడక్కడ ప్రకటనలు కనపడుతున్నాయి. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ ఎవరైతే కనకపురం చూసొస్తారో వాళ్ళకి రాజు తన కన్యని ఇవ్వగలడు అని. వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి నేను కనకపురం చూసొచ్చా అని చెప్పాడు. చెప్పగానే రాజుగారు కూతురికి కబురు చేశాడు. ఇతను అబద్ధం చెప్తాడు, కిందటిసారి అబద్ధం చెప్పాడంటే చూద్దాం, మళ్ళీ ఇన్నేళ్ళకి వచ్చాడుగా, 3 రోజులు అయిపోయింది, సంవత్సరం పైన 2 ఏళ్ళు గడిచిపోయింది. లోపలికి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టాక లోపలికి వెళ్ళాడు. అమ్మాయి కనకరేఖ కనపడింది. నువ్వు చూసావా కనకపురి? తను అన్నాడు, చూశాను. ఈ నిలబడి ఉన్న ఈ అమ్మాయి యొక్క మృతదేహాన్ని చూశాను కనకపురిలో నేను. అక్కడ ఇప్పుడు చక్కగా కనిపిస్తోంది కదా, ఈ స్త్రీని నేను అక్కడ మృతురాలిగా
మంచం మీద పడుకుని ముసుగు కప్పుకొని ఉన్న స్వరూపంలో చూశాను. నాకు కుతూహలంగా ఉంది, ఏమిటి ఇది తెలుసుకోవాలని. అందుకే వచ్చాను నేను, వివాహం ఆడడానికి కాదు అనగానే అమ్మాయి ఆశ్చర్యపోయింది. నువ్వు చూసావా? చూశాను. నీతో పాటు ఇంకొక 2 కన్యకల్ని కూడా చూశాను నేను. వాళ్ళు కూడా ముసుగు కప్పుకొని అక్కడ పడుకుని ఉన్నారు, కానీ శవప్రాయంగా ఉన్నారు అనగానే తండ్రిని పిలిచింది. తండ్రి, నేను విద్యాధర కన్యకని, మేము 4 అక్క చెల్లెళ్ళం. మాలో 3 ఒక ముని శాపానికి గురయ్యి భూలోకంలో పుట్టవలసి వచ్చింది. శాపవశాత్తు మీ ఇంట్లో పుట్టాను నేను. ఎవడైతే నన్ను చూసి నా మృతదేహాన్ని చూస్తాడో అతడే నా భర్త అని నాకు నా శాపావసానం అదే. ఇతడు వెళ్ళి నన్ను చూసొచ్చాడు. ఇక నేను మీతో ఉండలేను, పోయిస్తానని ప్రాణాలు వదిలేసింది. శరీరం పడింది, వెళ్ళిపోయింది జీవాత్మ. ఇక రాజభవన్లో బోర్మని ఏడుపులు మధ్య చచ్చిపోయింది రాజకుమార్తె. ఇంకేముంది, అందరు ఏడవటం మొదలుపెట్టారు. వికమోహం వేసుకున్నాడు. అయ్యో, ఈ అమ్మాయి ఏదో అందకైతే ఈ రాజకుమార్తెని పెళ్లి చేసుకుందామని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. పోనీ ఇదైనా దొరుకుతుంటే ఇది పోయిందే. ఇది దొరకపోతే పోయింది, అదేదో దొరికింది అనుకున్నా. 2 ప్రియురాళ్ళు 2ని పోగొట్టుకున్నాను. అమ్మాయి ఎంతో అందంగా ఉంది, ప్రేమగా ఉంది, పోయింది. ఇది పెళ్లి చేసుకోవడానికి రెడీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చాను కాబట్టి ఇది పెళ్లి కూతురు, ఇది పోయింది. నేనేం చేయను? శక్తిదేవుడు బయటకు వచ్చేసాడు. రాజా తన్నేమనలా. తనకేమనిపించింది, ఎలాగైనా మళ్ళీ కనకపురికి వెళ్ళిపోవాలని, మళ్ళీ వెళ్ళాలి. మరి ఇప్పుడు అక్కడ అమ్మాయినైనా తెలిసిందిగా దారి, అక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఆలోచిద్దామని మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరిన వాడు కనకపురిని చేరాడా లేదా, ఈ పోగొట్టుకున్న 2 అమ్మాయిల్ని శక్తిదేవుడు సాధించాడా లేదా, మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.